హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం సంక్రాంతికి వచ్చిన 3 సినిమాలు బాలయ్య బాబు, డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, ఇంకా రామ్ చరణ్, గేమ్ చేంజర్ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో, లాభాలు ఎంతో నష్టాలు ఎంతో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ కూడా కొట్టండి. మీ సపోర్ట్ ఉంటేనే కదా మన వీడియోలు అందరికీ రీచ్ అయ్యేది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి దూకేద్దాం. బాలయ్య బాబు, డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి బాక్సాఫీస్ దగ్గర ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ తో సినిమా దూసుకుపోతోంది. బాలయ్య కెరీర్ లోనే నెంబర్ 1 సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ అయ్యి 17 రోజులు అయింది. 17వ రోజు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతిని బాగా వాడుకుంది. పండుగ రోజుల్లో భారీ కలెక్షన్స్ రాబట్టింది. పండుగ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తోంది. డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 51,85,00,000 వసూలు చేసింది. రెండో రోజు 19,50,00,000, మూడో రోజు 16,50,00,000, నాలుగో రోజు 13,45,00,000, ఐదో రోజు 7,75,00,000, ఆరో రోజు 5,35,00,000, ఏడో రోజు 4,65,00,000, ఎనిమిదో రోజు 4,40,00,000, తొమ్మిదో రోజు 1,90,00,000, పదో రోజు 1,55,00,000, 11వ రోజు 1,35,00,000, 12వ రోజు 1,20,00,000, 13వ రోజు 1 కోటి, 14వ రోజు 1,30,00,000, 15వ రోజు 145,00,000, 16వ రోజు 120,00,000 వసూలు చేసింది. 17వ రోజు ₹1,00,00,000 వసూలు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద 17 రోజుల్లో 135 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 82 కోట్లు. 16 రోజుల్లోనే 99% రికవరీ అయింది. క్లీన్ హిట్ కోసం ఇంకో ₹1,00,00,000 వసూలు చేయాల్సి ఉంది. అంటే బాలయ్య బాబుకి లాభాల పంట పండింది అని చెప్పొచ్చు. ఇప్పుడు వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా నచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొదటి రోజు 45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా, రెండవ రోజు 32 కోట్లు, మూడవ రోజు 29 కోట్లు వసూలు చేసింది. మొదటి 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. నాలుగవ రోజు 25 కోట్లు, ఐదవ రోజు 30 కోట్లు, ఆరవ రోజు 24 కోట్లు, ఏడవ రోజు 18 కోట్లు వసూలు చేసింది. మొదటి 7 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. ఎనిమిదవ రోజు 15 కోట్లు, తొమ్మిదవ రోజు 12 కోట్లు వసూలు చేసింది. మొదటి 9 రోజుల్లోనే 230 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. మొదటి 14 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా 284 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42,50,00,000. సినిమా ఏకంగా 98 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతోంది. సినిమా ఇప్పుడు 300 కోట్ల గ్రాస్ మార్క్ వైపు పరుగులు తీస్తోంది. ఇప్పుడు రామ్ చరణ్, గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి మిక్స్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించింది. గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు 92,25,00,000 వసూలు చేయగా, రెండవ రోజు 32,85,00,000, మూడవ రోజు 22,70,00,000 వసూలు చేసింది. నాలుగవ రోజు 10,95,00,000, ఐదవ రోజు 11,50,00,000, ఆరవ రోజు 8,90,00,000, ఏడవ రోజు 6 కోట్లు వసూలు చేసింది. ఎనిమిదవ రోజు 3,40,00,000, తొమ్మిదవ రోజు 2,95,00,000, పదో రోజు 3 కోట్లు, 11వ రోజు 1,15,00,000, 12వ రోజు 1 కోటి, 13వ రోజు 80,00,000, 14వ రోజు 65,00,000, 15వ రోజు 45,00,000, 16వ రోజు 45,00,000, 17వ రోజు 50,00,000, 18వ రోజు 40,00,000 వసూలు చేసింది. 19వ రోజు సినిమాకు కొంతవరకు డ్రాప్ ఉన్నా కూడా పర్వాలేదు అనిపించేలా జోరుని చూపెడుతూ దూసుకుపోతుంది. ఈ సినిమా 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా, క్లీన్ హిట్ గా నిలవాలి అంటే
114 కోట్ల రేంజ్లో వసూలు చేయాల్సి ఉంది. మొత్తం మీద ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కోటిగా కలెక్షన్స్ రాబట్టాయి. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. గేమ్ చేంజర్ సినిమా మిక్స్ బ్యాగ్ తో పర్వాలేదు అనిపించింది. ఈ 3 సినిమాల్లో మీకు ఏ సినిమా నచ్చింది? ఏ సినిమా కలెక్షన్స్ పరంగా టాప్ లో ఉంది అనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని బాక్సాఫీస్ అప్డేట్స్ తో